అందరికీ నమస్కారము. నిన్న నేర్చుకున్నటువంటి తరగతిలో అచ్చులతో పాటు హల్లులలో కా అక్షరంతోనే పదాలను చదవడం రాయడం నేర్చుకున్నాము. ఈరోజు ఈ తరగతిలో గా అక్షరంతోనే వచ్చేటువంటి పదాలను ఏ విధంగా రాస్తామో ఎలా చదవాలి అనేటువంటిది మనం నేర్చుకుందాం. నాన్న, గా అక్షరం హల్లులలో రెండో అక్షరము గా. అంటే మహాప్రాణాక్షరాలు నేను చివరిలో చెప్తాను. ఇక్కడ సరళ అక్షరాలైనటువంటి క, గ, చ ఈ అక్షరాలతోని ముందు నేర్చుకున్న తర్వాత మహాప్రాణాక్షరాలు సులభంగా వచ్చేస్తాయి. అవి ముందుగా ఈ అక్షరంతో చూద్దాం. మనము గా అనేటువంటి అక్షరం ఇక్కడ మనము నిన్న నేర్చుకున్న అచ్చులతోని గనక చూస్తే ఈగా అనేటువంటి పదం వస్తుంది. తర్వాత ఆ గా పక్కన సున్నా రాస్తే గమ్, ఆగం, ఆగం అనేటువంటి పదం. తర్వాత గాకి సున్నా పెడితే గమ్ గా, గంగా, గంగా నది ఉంటుంది కదా, గంగా. తర్వాత ఆ పక్కన సున్నా రాస్తే గా, అంగా అంటే శరీర భాగాలు, కాళ్ళు, చేతులు, అంగ ప్రదర్శనలు అంటూ ఉంటారు కదా, అంగా. తర్వాత ఇంగా, ఇక చాలు అంటారు, ఇంగ జాలు అని చెప్పేసి వంటి పదం కూడా వాడుతుంటాం కదా, ఇంగా. తర్వాత ఊగం, ఊగం, ఉయ్యాలు ఊగుతారంటే ఊగము, ఊగా అని అంటూ ఉంటాం కదా, ఆ యొక్క పదాన్ని మనము ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఊగా, ఉయ్యాలు ఊగుతామంటే ఊగను అంటూ ఉంటారు కదా, ఊగా అనేటువంటి పదం. మనకు పదాలు రావాలి కాబట్టి ఈ రకంగా ఏదైనా సరే పదాన్ని మనము రాసుకోవచ్చు. తర్వాత ఉంగా, ఉంగా అనేటువంటి ఒక చిన్నపిల్ల ఏడ్చేటువంటి ఒక శబ్దము, ఉంగా ఉంగా అని చెప్పేసి అంటుంటారు కదా, ఆ రకంగా ఉంగా. ఈ పదాలు మాత్రం వస్తాయనన్న మనకి. ఇంకా వేరే హల్లులు నేర్చుకున్నప్పుడు మనము ముందు ఈ పదాలు ఎక్కువగా రావడం జరుగుతుంది. గాలో మాత్రం ఇవి మనం గుర్తుపెట్టుకుంటే గా అక్షరం ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ పదాలు వస్తాయి. ఈగా, ఆగం, గంగా, అంగా, ఇంగా, ఊగం, ఊగా, ఉంగ. ఓకేనా? ఈ అక్షరాలను ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు ఈ గా వచ్చేసింది కాబట్టి తర్వాత అక్షరమైనటువంటి మనము చా కూడా నేర్చుకుందాము. చా అనేటువంటి అక్షరం, చా. ఇక్కడ గా అయిపోయింది నాన్న. నెక్స్ట్ చాతో వచ్చేటువంటి పదాలు చూద్దాం. మనకి ఈ చాతోని ఇప్పుడు కొన్ని పదాలు పెరగడం జరుగుతుంది. ఊచా, ఊ అనే అక్షరం ఆల్రెడీ మనం నేర్చేసుకున్నాం. ఊచా, కిటికీ ఊచలు ఉంటాయి కదా, రాడ్స్ కిటికీకి ఉన్నటువంటివి, సీకులు అంటూ ఉంటారు కదా, ఊచా. ఓకేనా? తర్వాత చా పక్కన సున్నా పెడితే చంచా, చంచా. నెక్స్ట్ అంచా, అంచా అంటే హంస వికృతి పదం అవుతుంది, అంచా అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ కంచా, కా పక్కన సున్నా రాస్తే కంచా. కంచా అంటే ఇప్పుడు ఫెన్సింగ్ లాంటిది అనమాట. ఇప్పుడు పొలాల్లో అక్కడ కంచె వేశారు అంటూ ఉంటాం కదా, వేరే పశువులవి లోపల రాకుండా, కంచా అది. నెక్స్ట్ మనం పదాన్ని చదవడానికి చక చక, ఏవైనా పనులు చేయాలంటే చకచక చేసేస్తాము అంటూ ఉంటాం కదా, చకచక. తర్వాత కంచం, కాకు సున్నా పెడితే కంచం, కంచం మనము తినేటువంటి ప్లేట్, భోజనం చేస్తాం కదా, ఆ యొక్క ప్లేట్. తర్వాత మనము చకచక రాసాం కదా, దాన్ని మనము ఉల్టా రాసాం అనుకోండి, కచ్చ కచ్చ, కచ్చ కచ్చ. పదాలను సులభంగా ఆ అక్షరాలను గుర్తుపట్టడానికి మనం ఈ రకంగా పదాలను రాసుకోవచ్చు. ఒకసారి చూడండి అన్న, చా పదాలు ఊచా, చంచా, అంచా, కంచం, కంచ, చకచక, కంచం,
కచ్చ కచ్చ. ఈ రకంగా పదాలు మనము చదువుకోవచ్చు. ఈ రకంగా గా అనేటువంటి అక్షరము, చ అక్షరం మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి అచ్చులతోని హల్లు పదాలతో మాత్రమే వచ్చాయి, కొత్త పదాలు రాకుండా. ఈ రకంగా మనము గనక నేర్చుకోగలిగితే సులభంగా ఈ యొక్క భాషని నేర్చుకోవచ్చు. ఈ అక్షరం తర్వాత ఇంకొక అక్షరం నేర్చుకుందాం నాన్న ఈరోజు. ఇప్పుడు చ అయిపోయింది కదా నాన్న. చ తర్వాత జ అనేటువంటి అక్షరం. ఇది ఒక అక్షరం ఈ క్లాస్ లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. క గ చ అయిపోయింది. జ అక్షరం. జ అక్షరము ఈ రకంగా రాస్తాం. జ జాతోని అజా. మీరే చదివేసేయచ్చు. ఇంకా ఈ జా ఒక్కటే కొత్త అక్షరం ఇప్పుడు నేర్చుకునేటువంటి దాంట్లో. ముందు రాసేటువంటి కూడా మీకు వచ్చినటువంటి పదాలు అక్షరాలే ఉంటాయి. అజ అంటే మేక. తర్వాత గజం. గజం అనేటువంటిది ఒక కొలత. అలాగే గజరాజు అంటారు కదా, ఏనుగు. తర్వాత జగం. జగం జగం లోకము అనేటువంటి అర్థం, ప్రపంచము, జగము. జం గం. జా పక్కన సున్నరస జం గం. జంగం. జంగం అంటే ఒక క్యాస్ట్ ఉంటుంది, జంగమూళ్ళు అని పిలుస్తూ ఉంటారు కదా, జంగం. గజ గజ. ఏదైనా భయపడేటువంటి చూసామనుకోండి, మనకు భయం కలిగించే సింహమో పులో లేకపోతే ఏదైనా పాము అలాంటివి వచ్చాయనుకో గజ గజ వణికిపోతూ ఉంటాం కదా, ఆ రకంగా గజ గజ. ఈ రకంగా జాక్షరంతో అజ, గజం, జగం, జంగం, గజగజ ఇలాంటి పదాలు మనము ఈ జా అక్షరాన్ని గుర్తుపెట్టుకోవడానికి రాసాము. ఇది జా అనేటువంటి అక్షరం. తర్వాత ట అక్షరం. జా తర్వాత ట అనేటువంటి అక్షరంతో వచ్చేటువంటి పదాలను చూద్దాం. ఇప్పుడు మనకి పదాలు పెరిగిపోతుంటాయి నాన్న. ఆట. ఆట. ఆట ఆడతాం కదా, ఆట. నెక్స్ట్ గంట. గంట. గంట తెలుసు కదా, కంట. కంట. ఒక కంట కనిపెట్టి ఉండండి అంటూ ఉంటారు కదా, కంట. నెక్స్ట్ ఉంట. ఇంకా ఉంటాను అని చెప్పి చెప్తుంటాం కదా, ఉంట. ఊట. ఊట అంటే ఊట బావి అంటారు కదా, నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇప్పుడు మనము మామిడికాయ పచ్చళ్ళు అవి పెట్టినప్పుడు కూడా ఉప్పేసి పెట్టామనుకోండి ఏదైనా, అది ఊటలాగా నీరులాగా వస్తూ ఉంటుంది, అది ఊట. తర్వాత ఏట. ఏట అంటే సంవత్సరం. ఈ ఏట పంటలు పండలేదు, పండాయి అని అంటూ ఉంటాం కదా, ఏట అనేటువంటిది అర్థం అన్నమాట. టకటక. టకటక ఒక శబ్దం. టకటక సౌండ్ ఏంటి, ఆ శబ్దం ఏంటి అంటూ ఉంటాం కదా, టకటక. దీన్నే మనము తిరిగేసి రాస్తే, ఉల్టా రాస్తే కటకట. కటకట. ఇది కూడా ఒక శబ్దం లాగా మనము ఉపయోగించుకోవచ్చు. తర్వాత కంటకం. కంటకం అంటే ముళ్ళు. కంటకం. ఓకేనా, కంటకం. తర్వాత గటక. గటక. గటక మనము తినేటువంటి ఒక పదార్థం, గటక. తర్వాత ఈట. ఈట ఎర్లిమని ఉపయోగించేవాడు కదా, ఒక ఆయుధం లాంటిది ఈట. తర్వాత చెటక. చెటక ఒక పక్షి, చెటక. తర్వాత అటక. అటక మీద అంటూ ఉంటాం కదా, అటక. తర్వాత జంట. జా పక్కన సున్నా రాస్తే జంట, పేరు అన్నమాట. తర్వాత అంట. అంటావా లేదా అంటే అంటాను అని చెప్పేసి కూడా అంటాం కదా. ఈ రకంగా పదాలు మనం ఒక్కొక్క అక్షరం నేర్చుకునే కొద్దీ ఈ రకంగా పెరుగుతూ వస్తాయి. మనం నేర్చుకున్న అక్షరాన్ని మర్చిపోకుండా దాన్ని ప్రతిరోజు ఒకసారి చదువుతున్నామంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది.